శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మనం ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాశుల వాళ్ళకి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. తప్పకుండా మన జాతకంలో ఏమున్నాయో అన్నీ చూస్తాము, పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. అంతేకాకుండా ముహూర్తాలు కూడా పెడతామండి. మా ఆది ఆస్ట్రాలజీ నుంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ, గొడుగు ముహూర్తాలు కానీ, అలా ముహూర్తాలు ఉంటాయి కదా, మంచి మంచి ముహూర్తాలు, అది కూడా నేనే మన ఆది ఆస్ట్రాలజీ నుంచి పెడుతున్నాను. సో ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలోకి వెళ్దామండి. ఫిబ్రవరి నెల 9వ తారీఖు నుంచి 9th to 15th వరకు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగానే ఉందండి. బాగానే ఉందండి, బాగుంది. కాకపోతే అంటే మీకు రావాల్సిన ధనం స్లోగా రావడము, ఈ గాయకులకు కానీ లేదా కుటుంబంలో కానీ కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, ఉన్న ఊరి నుంచి దూరంగా వెళ్ళడానికి జరుగుతుంది. ఏమైనా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి సిద్ధంగా ఉండండి. షార్ట్ జర్నీస్ అండ్ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ఈ వారంలో మీ జాతకంలో రాసిపెట్టి ఉంది. అంటే ఎందుకంటే 3rd భావంలో కేతు ఉండడము, మీ రాశ్యాధిపతి 15వ తారీఖు 3వ భావన ఉన్నాడు. అంటే శుభవార్తలు వినడము, శుభకార్యాలు చేయడము, మంచి మంచి అదృష్టం కలగడము, అలాగే ఇందా చెప్పినట్టుగా మీ తోబుట్టువులు కలవడము, షార్ట్ జర్నీస్ అన్నాం కదా, వాళ్ళకి మంచి సహాయ సహకారాలు పొందడము, ఇవన్నీ పర్ఫెక్ట్గా బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే వాహనాలు కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. గురుదృష్టి కూడా ఉంది కదండి. 3rd భావానికి గురుదృష్టి ఉందంటే మాటల ధైర్యం, ఇప్పుడు ధైర్యంగా ప్రతి పనులు ముందంజలో ఉంటారు. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుందండి. ఎందుకంటే శుక్రుడు 4th హౌస్ లార్డ్, మంచివాడు కాకపోయినా ఆయన భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు, రాహుతో కలుస్తున్నాడు. కాబట్టి తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, మాతృప్రేమ మీకు ఎక్కువ. అంతేకాకుండా 4th భావం చాలా బాగుంది. కాబట్టి మీరు ఎక్కువగా అంటే వాహనాలు అంటారు, రుణాలు అనుకుంటాము, అవన్నీ రుణాలకు అయితే వాహన యోగము, గృహయోగము కలగడానికి అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో ఉంది. వాహనాలు కొనుక్కుంటారు. అంతేకాకుండా మీ 4th భావం బాగుంది కాబట్టి కదండి, రైతులకి పంటల పొలాలు నష్టం రాకుండా చక్కగా ఆదాయం బాగుండడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ పిల్లల విషయంలో కొద్ది చిన్న ఇబ్బంది కలిగిన పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే మీరు ఇంత చెప్పినట్టు కళారంగంలో, సాహిత్య రంగంలో మీరు బాగా అభివృద్ధి పొందుతూ ఉంటారు. గురువు దృష్టి ఉంది అంటే సాహిత్యమే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ధన సంపాదన బాగుంటుంది. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. చిన్న చిన్న నష్టాలు వస్తాయండి శని దృష్టి వల్ల, అయినప్పటికీ మీకు లాభాలు రావడానికే బాగుంది. స్టాక్ మార్కెట్ అంటే స్పెక్యులేషన్ కూడా చెప్పచ్చు, బ్రహ్మాండంగా ఉంది. 7వ స్థానంలో రేబుధులు ఉన్నారంటే మంచి శుభకార్యాలు చేస్తారండి. శుభకార్యాలు చేయడము, మంచి మంచి వివాహాది వేడుకల్లో మీరు పాల్గొనడము, వివాహాలు చేయడము, భార్యాభర్తలకు అనురాగం ఉండడము, అలాగే మంచి భర్త, మంచి భార్య, వివాహాల కోసం దొరకడము, ఎంత బాగుందండి. రేబుధులు వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు 8వ స్థానంలో శని ఉండి తప్పనుకునే వాళ్ళగా ఇప్పుడు రవి కూడా తోడయ్యాడు. మాటల అంటే ద్వితీయాధిపతి, అష్టమాధిపతి కలిసి 8వ స్థానంలో ఉన్నారు. కానీ రవితో పాటు బుధుడు కూడా ఉన్న సంగతి మర్చిపోకూడదు మనం. 8వ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే మీకు విదేశాల నుంచి ధన ప్రాప్తి కలుగుతుంది, అలాగే విదేశ యానము కలుగుతుంది, విదేశాలు వెళ్తారు, అలాగే శుభకార్యాలు మీరు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా శుభకార్యాలు చేయడం కంటే ముందర రవి బుధులు కాబట్టి, రవి శనులు కాబట్టి అంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్త చూసుకోవాలి. నేను 2nd హౌస్ లార్డ్ కూడా మీకు 8వ స్థానానికి వెళ్ళిపోయాడు కాబట్టి కొద్దిగా మీకు ఆరోగ్యం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిసిపోతుందండి. కొద్దిగా మీరు సూర్య భగవాన్ సంబంధించినటువంటి అరుణ పారణము ఇవన్నీ చేయించుకుంటారు కదా, సూర్య భగవాన్ సంబంధించిన పూజలు ఇవి చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. భాగ్యస్థానంలో శుక్రరాహువులు జలతత్వ రాశిలో ఉన్నారు. అంటే గురు శుక్రులు పరివర్తనలో ఉండడం వలన 11వ ఇంటి వాడు 9వ భావం 9వ ఇంటి వాడు 11వ ఇంట్లో ఉండడం వలన ధనయోగం కలుగుతుంది ధనయోగం కలుగుతుంది. అంతేకాకుండా శుక్రరాహుల వలన మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగా నది స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, త్రివేణి సంగమంలో
ప్రయాగరాజ్ మీకు చేసే అదృష్టం కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందండి. ఈ రవి శనుల వల్లను అలాగే శుక్రరాజు రవి శనుల కాంబినేషను మీకు దూర ప్రాంత ప్రయాణం ఉంటుంది. కానీ కోర్టు కేసులు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి మీకు, అది పక్క పెడతాం. సరే భార్య భర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది పక్క పెడితే శుక్ర రాహుల్ కాంబినేషన్ కాబట్టి మీరు విదేశాలు వెళ్ళడము, విదేశాల్లో స్టాంపింగ్ అవ్వడము, అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడము, ఇవన్నీ కూడా మీకు శుక్ర రాహుల్ కాంబినేషన్ బాగున్నాయి. మీరు చేస్తున్న వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నారనుకోండి, మీరున్నారు. ఎందుకంటే శుక్రుడు సినిమా రంగ కార్యక్రమం కూడా రాహుతో కలిసి ఉండాలి, ఉన్నాడు కాబట్టి ఫ్లైట్లు ఎక్కడము, విదేశాలు వెళ్ళడము, నీటి మీద ప్రయాణం చేయడము, సినిమా రంగంలో అభివృద్ధికరంగా, సినిమా అంటే టెలివిజన్ అంటే కళారంగం చెప్పుకుందాం, అవన్నీ బాగుంటాయి. కానీ మీ ప్రొఫెషన్ మాత్రము కొద్దిగా ఇబ్బందికరంగా ఉందండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మాత్రము కొద్దిగా వాళ్ళ జాబుల్లో జాగ్రత్త పడవలసిందే. ఎందుకంటే శని చూస్తాడు కదా. కానీ గురుడు మాత్రము 11వ భావంలో ఉండి చక్కటి విశేషంగా ఉన్నాడండి మీకు. ఆయన ఒక్కడు చాలు మీకు. భాగ్యంలో శుక్రుడు, లాభంలో గురుడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు మాత్రం అద్భుతంగా అభివృద్ధికరంగా ఎక్కడ ఆగవు. ముఖ్యంగా గురుడు 11వ భావంలో ఉన్నాడంటే సత్పుత్రులు బాగుండడము, వేద పండితులకి మంచి యోగం కలగడము, మంచి అదృష్టం కలగడము, ఇవన్నీ గురుడు 11వ భావంలో ఉండడం వల్ల అనేక రకములైన శుభాలు కలగజేస్తారు. ముఖ్యంగా 11వ భావంలో ఉన్న గురుడే కదండి అడ్వకేట్స్, లాయర్స్కి వాగ్ధాటి, ముఖవర్చస్, వాళ్ళ యొక్క ఫేమస్ నేమని ఫేమ్ రావడానికి గురు బలం బాగుండాలి కదా. బాగుంది. పైగా మీకు అత్యంత రాజాకారుడు కుజుడు 12వ భావన ఉండిపోయాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు. అంటే 12వ భావంలో కుజ చంద్రుడు కలిసి ఉన్నారంటే మీకు ప్రయాణాలు ఇస్తారు ఎక్కువగా. 9వ తారీఖు 10వ తారీఖు ప్రయాణాలు చేయడము, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేయడము, ధనం ఎంత వచ్చినా సరే దానికంటే రెట్టింపు ధనం ఖర్చు పెట్టడము, చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి, అమ్మవారి యొక్క పూజలు చేయండి, తప్పకుండా మీకు అవన్నీ కలిసి వస్తాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య సమారాధన తప్పకుండా చేయండి. 12వ తారీఖున బుధవారం మాఘమాస పౌర్ణమి, ఆ రోజు అమ్మవారిని పూజిస్తూ చంద్రభగవానుడికి పాల నైవేద్యం చేసిన, అయితే మీకు నచ్చిన దేవుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి. ఎందుకంటే మాఘమాసంలో పౌర్ణమి రావడం విశేషమైన శుభ ఫలితాలు. దాన్ని వీడియో కూడా చేద్దాము, దాని గురించి శుభ ఫలితాల నుంచి చెప్దామండి. సో ఈ విధంగా మీ మిథున రాశి వాళ్ళకి ఉంది, కర్కాటక రాశి వాళ్ళకి ఉంది.